వెల్కమ్ టు వివిబిఎన్ న్యూస్ ఛానల్. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి రైతు సమస్యలపై జాయింట్ కలెక్టర్ ని కలిసి మెమరాండం అందజేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, సురుళ్లపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలివేటి సంజీవయ్య, కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో కలిసి వైఎస్ఆర్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో రైతులు పడుతున్న ఇబ్బందులను జాయింట్ కలెక్టర్కి వివరించారు. రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సమయానికి వర్షాలు కురిసి రైతులు పంటలు బాగా పండించుకుంటూ ప్రభుత్వం నుంచి రైతులు అందిస్తున్న సహకారంతో అనుకున్న సమయానికి రైతులకు విత్తనాలు, ఎరువులు అందిస్తూ ఎలాంటి విద్యుత్ అంతరాయాలు లేకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులు ఎంతో సుభిక్షంగా ఉండేందుకు దోహదపడుతుందని తెలిపారు. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 2014, 2019 ఐదేళ్ల కాలంలో వర్షాలు లేక రైతులు భూములను అమ్ముకున్న పరిస్థితులు మనందరం చూసామన్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను గాలికి వదిలేసి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడం, వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ రాక్షస పాలన సాగిస్తుందన్నారు. సార్ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు అనేనిగా మొదట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు చక్కగా పడడం కానీ, గిట్టుబాటు ధరలు కానీ, అలానే ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి సహకారం, అది కరెంటు రూపంలో కానీ, ఎరువుల రూపంలో కానీ, విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా చేసినటువంటి కృషి వల్ల రైతులు చాలా చక్కగా సంతోషంగా కూడా ఉన్నారు. పొలాలు రేట్లు పెరిగినాయి, అందరూ కూడా రైతుకు ఒక విలువ, గౌరవం ఉండింది. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటికి 2019-24 మధ్య 5 సంవత్సరాల్లో వర్షాలు లేక అందరూ నానా తంటాలు పడి రైతులందరూ కూడా పొలాలను అమ్ముకునే పరిస్థితి కూడా మనం చూసినాం. అదేవిధంగా సరే 2014-19 మధ్యలో అదేవిధంగా ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నిటిని కూడా వదిలేసి ఈరోజు కేవలం ఏంటంటే అరెస్టులు చేయడం, రాజకీయ నాయకుల్ని, రాజకీయ కక్షలు అంటే వైఎస్ఆర్సీపీ అన్న వారందరినీ కూడా అరెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఎక్కడా కూడా రైతులను ఆదుకోవాలనే ఆలోచన కూడా లేదు. మొట్టమొదటిగా ఏం చెప్పినారు, రైతు భరోసా అంది అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 లెక్కన ప్రతి రైతుకి అందిస్తామని చెప్పినారు. లాస్ట్ ఇయర్ 20,000 రూపాయలు అందించాలా, అది అందించాలా. ఈ సంవత్సరం 20,000 రూపాయలు అందించాలా, అంటే మొత్తం 40,000 రూపాయలు. ఈ 40,000 రూపాయలకు గాను కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈ రోజుకి కూడా అందించడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 12,500 రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పి రైతు భరోసా కింద అధికారంలోకి వచ్చిన తర్వాత 13,500 రూపాయలు, అంటే చెప్పిన దానికంటే కూడా 1,000 రూపాయలు అదనంగా సుమారుగా 53.58 లక్షల మంది రైతులకి చక్కగా 5 సంవత్సరాల పాటు రైతు భరోసాను అందించిన క్రమం కూడా మనం చూసినాం. అదే వీళ్ళు మేము 20,000 రూపాయలు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న దాంతో సంబంధం లేకుండా అదనంగా మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సొంతంగా 20,000 ఇస్తామని చెప్పలా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదంతా కలిపి 20,000 ఇస్తామని చెప్పినారు. పోనీ దాన్ని కూడా ఏం చేసినారు, కేవలం ఈ 2 సంవత్సరాలకు కలిపి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈరోజు రైతులకు ఇచ్చినారు. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 53.58 లక్షల మందికి రైతులకి రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తే ఈరోజు దాంట్లో కూడా 7 లక్షల మందికి కోత కోసి కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఈరోజు అందించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. పైగా ఈరోజు ఎరువుల విషయంకి వచ్చేటప్పటికి వాటిని సబ్సిడీలో అందించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇంతకుముందు అదే చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం చక్కగా అంటే విత్తనం దగ్గర నుంచి ఎరువులు కానీ ఇవన్నీ కూడా వీటన్నిటిని సబ్సిడీ ద్వారా మనం అన్నీ కూడా చక్కగా అందించినాం. రైతు ప్రశాంతంగా ఎక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉండదు, క్యూలో నిలబడే పరిస్థితి కూడా మనం ఎక్కడ చూడాల. అదే ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎరువులు కానీ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఆ పురుగు మందులు ఇవన్నీ కూడా
సుమారుగా కంపెనీలే 100 రూపాయల నుంచి 250 రూపాయలు అదనంగా పెంచినాయి ఒక్కొక్క బస్తాకి. సరే, వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ అంటే సొసైటీల ద్వారా కానీ రైతు సేవా కేంద్రాలు అంటున్నారు ఇప్పుడు, వాటి ద్వారా అమ్మించే ప్రక్రియలో కూడా అక్కడికి వచ్చినటువంటి స్టాక్ని అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉన్నారు. వాటిని తీసుకెళ్లి ఒక్కొక్క బస్తా మీద 200 రూపాయల నుంచి 500 రూపాయలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటా ఉన్నారు. అంటే కేవలం మీరు రైతులను చూసుకోకుండా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఉన్నటువంటి స్టాక్ని అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి ఈరోజు రైతు మీద అదనంగా ఒక్కొక్క బస్తాకి 300 రూపాయల నుంచి 600 రూపాయల దాకా కూడా బడ్డను పడి గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఎరువులు ఇవన్నీ కూడా పురుగు మందులు దొరక్క ఈరోజు అల్లాడుతూ ఉండే పరిస్థితి ఏర్పడింది. పంట పండించిన తర్వాత కూడా అమ్ముకునే పరిస్థితి కానీ గిట్టుబాటు ధర కూడా లేక నష్టపోతూ ఉండే పరిస్థితి ఉంది. ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు గత 15 సంవత్సరాల్లో ఏ రోజు కూడా రైతు పడల. ఒక పక్క చూస్తే ఖర్చులు పెరిగినాయి, ఎక్కడ కూడా కూలీలు రేట్లు పెరిగినాయి, అలానే అన్ని రకాలైనటువంటి రేట్లు పెరిగినాయి. కానీ అమ్ముకునే దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుల పాలై ఈరోజు నష్టాలు బారిన పడుతూ ఉన్నాడు రైతు. దీని సందర్భంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది, ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ వెంటనే ఎక్కడైతే యూరియా సర్ప్లస్ కొన్ని దగ్గరలో ఉండొచ్చు, కొన్ని దగ్గరలో ఏమో డెఫిషియన్సీ ఉంది, ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటన్నింటి దగ్గర కూడా మీరు ఆ యూరియాని పంపించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలి.